సంధ్య ప్రెసిడెంట్ భారతదేశంలో అటు పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి సంబంధించి శాంతి భద్రతల విషయము అలాగే అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక అనే విషయం మనందరికీ తెలిసిందే. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు భద్రతా విషయానికి సంబంధించి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, మీటింగ్ స్టార్ట్ అయిందా? సమీక్షకు సంబంధించి భద్రతా విషయానికి సంబంధించి ప్రధానంగా ఈ భేటీలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్ చెప్పండి. శేఖర్ శేఖర్ చెప్పండి. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి. ఉదయాన్నే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఇరువురు మాత్రమే భేటీ అయి ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రులతోటి పోలీసు యంత్రాంగంతో తెలంగాణ సెక్రటరియట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే శాంతి భద్రతల విషయంలో ప్రధానంగా డీజీపీ జితేందర్ అండ్ సివి ఆనంద్ అండ్ సిఎస్ రామకృష్ణారావు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, రంగారెడ్డి అండ్ డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం అయితే ప్రారంభమైంది. మరి ఇంతకుముందే సెక్రటరియట్ లో సమీక్ష ప్రారంభమైంది. శాంతి భద్రతల విషయంలో ప్రధానంగా అంటే భారత్ పాకిస్తాన్ మధ్య మొత్తానికి గోడలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, పోలీస్ యంత్రాంగాన్ని పలు సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో మొత్తానికి శాంతి భద్రతల విషయంలో పోలీసు ఉన్నతాధికారులతో భేటీలో సమీక్ష నిర్వహించి వాళ్ళకు సలహాలు సూచనలతో పాటు వాళ్ళ ఎలా ముందుకు వెళ్ళాలి, శాంతి భద్రతల విషయంలో బార్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మొత్తానికి హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా ఉన్నది పరిస్థితి. హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉన్న ఈ పరిస్థితుల్లో మొత్తానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, శాంతి భద్రతల విషయంలో ఎలా అడుగులు వేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ని ఆదేశించడంతో డిప్యూటీ సీఎం మంత్రులను కొంతమంది అందుబాటులో ఉన్న మంత్రులతోటి అధికారులతోటి తెలంగాణ సచివాలయంలో మాత్రం భేటీ కొనసాగుతున్నది. దీనిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా 160 దేశాలకు అనుకున్నారు. తర్వాత 140 వచ్చిన తర్వాత ఇప్పుడు 100 రాష్ట్రాలకు 110 రాష్ట్రాల నుంచి మిస్ వరల్డ్ సుందరిమణులు, ప్రపంచ సుందరిమణులు చేరుకున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా భద్రతా దృష్ట్యా వాళ్ళని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం వరకు వాళ్ళది రావడం కావచ్చు, వాళ్ళకు సెక్యూరిటీ పరంగా కానీ పోలీసుల యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనకు బయట దేశాలు ప్రధానంగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు కనుక వాళ్ళకు చాలా సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యంలో మొత్తానికి దీని మీద ప్రధానంగా అలాగే ఏదైతే భారత సైనికులకు మద్దతుగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిన్న సంఘీభావ ర్యాలీ కూడా చేపట్టిన నేపథ్యంలో వాళ్లకు సైనికులకు మేమున్నాము, భారత ఆర్మీకి మేమున్నాము, భారత్ ఆర్మీకి దండుగా నిలవాలి, ఈ భారతదేశానికి ఈ సమయంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలు, నేషన్ ఫస్ట్ పొలిటిక్స్ నెక్స్ట్ అని ఏదైతే సీఎం స్లోగన్ తో నిన్నటి నుంచి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వాళ్ళకు మద్దతుగా నిలిచేందుకు ముందుకెళ్తున్న పరిస్థితి. ఇదే విషయం వల్ల కూడా శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా సీరియస్ గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం కు ఆదేశాలు ఇవ్వడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మాత్రం ఇప్పుడు సమావేశం కొనసాగుతున్నది సెక్రటరియట్ లో. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.